హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం క్యారెట్ హల్వా సింపుల్ అండ్ క్విక్గా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా క్యారెట్ను వాటర్తో శుభ్రం చేసుకుని క్యారెట్కు ఉన్న తొక్కును పీల్ చేసుకోవాలి. ఇలా పీల్ చేసుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఒక ప్లేటును పెట్టుకొని కొబ్బరి తుడుము పట్టే దానితో క్యారెట్ను చిన్నగా తుడుము పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత దానిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించి ఒక బౌల్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ నెయ్యి వేశాక అది హీట్ అయ్యాక అందులో మనం ముందుగా తుడుము పట్టుకున్న క్యారెట్ను వేసుకొని ఇలా ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తరువాత అందులో ఒక చిన్న గ్లాస్ వాటర్ని వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మనకు కావలసిన అటుకులను ముందుగా ఒక 5 మినిట్స్ నానబెట్టుకోవాలి. ఈ క్యారెట్ తింటే చాలా మంచిది. ఈ క్యారెట్లో విటమిన్ ఏ, ఫైబర్ అధికంగా ఉంటాయి. క్యారెట్ను కంటికి చాలా మంచిది ఈ క్యారెట్ తింటే. ఇలా బబుల్ ఫామ్ అయ్యేటప్పుడు అటుకులను వేసుకోవాలి. ఇలా అటుకులను వేసుకొని ఒకసారి మరలా గరిటెతో కలుపుకోవాలి. ఆ తరువాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెల్లంని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కలుపుకొని అది బాగా దగ్గర పడేంత వరకు మనము కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తరువాత ఇందులో మనకు కావలసినటువంటి డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను యాడ్ చేయలేదండి, ఎందుకంటే ఇది పిల్లవాడి కోసం కాబట్టి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఇంకా ఏమైనా రెసిపీ కావాలంటే కామెంట్లో సెండ్ చేయండి. తప్పకుండా నేను రెసిపీ చేసి సెండ్ చేస్తాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.